నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, జ్యేష్ఠ మాసం రాబోతోంది. ఈ జ్యేష్ఠ మాసంలో 12 రాశుల వరకు ఎలా ఉంటాయో తెలియజేయండి. అందులో మొదటిదైన మేషరాశి గురించి చెప్పండి. జ్యేష్ఠ మాసం మనకి 28వ తారీఖు నుంచి 28/5/2025 తేదీ నుంచి మనకి మొదలవుతుంది. ఈ జ్యేష్ఠ మాసానికి పేరు ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిగా చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి నాడు ఉంటాడు కాబట్టి జ్యేష్ఠ మాసము అనే పేరు వచ్చింది. జ్యేష్ఠ మాసంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ముందు తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి వ్యయంలో శని శుక్రుడు కలిసి ఉన్నారు. శని మేషరాశి వాళ్ళకి ఉద్యోగకారకుడు, అలాగే లాభం ఇచ్చేవాడు. అంటే మేషరాశి వాళ్ళకి ఉద్యోగంలో బాగా అభివృద్ధి చెందాలంటే శనికి, గురుడికి, శుక్రుడికి పూజ చేసుకోవడం వల్ల, వాడికి తగ్గట్టు దానాలు ఇచ్చుకోవడం వల్ల వీళ్ళు ఉద్యోగంలో కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యయంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. ఈ నెలలో ఎవరైనా పెద్దవాళ్ళ చేత తిట్లు తినడం, లేకపోతే ఏదైనా హెరాస్మెంట్ అనుభవించడం, ఇవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళు ఏ పని గురించి ప్రారంభించారో ఆ పని లాభం పొందడానికి కొంచెం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుందంటారు వారికి? అదే ఉద్యోగంలోనే ఇప్పుడు మనకి ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి శని కారకుడు అయ్యాడు. అంటే ఉద్యోగం బాగుండాలంటే మేషరాశి వాళ్ళకి శని స్వామివారికి పూజ చేసుకోవడం ద్వారా ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడాలంటే ఏం చేయాలి గురుగారు? ఆరోగ్య కారకుడు మేషరాశి వాళ్ళకి కుజుడు, అంటే ఇంగ్లీష్లో మార్స్ అంటారు. ఈ కుజుడికి పూజ చేసుకోవడం ద్వారా, అలాగే కొంచెం కోపం తగ్గించుకోవడం ద్వారా, సుబ్రహ్మణ్య ఆరాధన ఇవన్నీ చేస్తుంటే ఈ మేషరాశి వాళ్ళకి కందులు దానం ఇవ్వడం. ఈ జ్యేష్ఠ మాసంలో 4-5 మంగళవారాలు వస్తాయి. ఈ 4-5 మంగళవారాల్లోనూ కూడా కేజీంపావు కందులు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో పూజారికి దానం ఇచ్చి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ వెళ్తే ఆరోగ్యం బాగుంటుంది, కోపం తగ్గుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ విధంగా బాగుంటుందంటారు? పెళ్ళికి కారకుడైనటువంటి గ్రహం మేషరాశి వాళ్ళకి శుక్రగ్రహం. తులారాశిలో ఉంటాడు. ఈ శుక్రుడు వ్యయంలో పడ్డాడు కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో సంబంధాలు కుదరవు. నెక్స్ట్ వీళ్ళకి శ్రావణ మాసంలో సంబంధాలు కుదురుతాయి. ఒకవేళ ముందు నుంచి ఈ జస్ట్ ఒక నెల గురించి అని కాకుండా ఈ మేషరాశి వాళ్ళు ఎవరైనా పెళ్లి కాని యువకులు ఉన్నారంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలు తూర్పు నుంచి వస్తాయి. తూర్పు అంటే ఈస్ట్ సైడ్ నుంచి. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య హోమం అని ఒకటి ఉంటుంది. ఇది చేయడం ద్వారా కుజదోష నివారణ అయ్యి వీళ్ళకి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళు మగాళ్ళు ఇద్దరికీ. ఎవరికైతే కుజ దోషం అనేది ఉంటుందో, దోషం అంటే ఏమిటంటే వీళ్ళు ఒప్పుకోకుండా ఉండేటటువంటి గుణాన్నే మనం దోషం అని పిలుస్తున్నాం. ప్రత్యేకంగా ఒక మనిషికి దోషం ఇలా ఉంది అని ఎవరు చెప్పలేరు. చూస్తే మాట్లాడడము, భావ ప్రకటన చేయడంతో ఓహో వీళ్ళు ఇలాగా అని తెలుస్తుంది. అందుకే కుజుడి ప్రభావం మేషరాశి వాళ్ళకి ఎక్కువ ఉండదు. ఉండకపోయినా సరే పెళ్ళు ఆటంకాలు అవడం ద్వారా వీళ్ళకి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు చేయాలనుకుంటూ ఉంటారు. కానీ సుబ్రహ్మణ్య హోమాలు చేయించుకోమని చెప్పండి, బ్రహ్మాండంగా ఉంటుంది. పెళ్లి మంచి సంబంధం కుదురుతుంది. రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందంటారు గురువు? ఇకపోతే రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి గ్రహం ఎవరంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. అంటే రవి అధిపతి. రాజకీయంగా ఎదగాలంటే సూర్యుడి జాతకంలో బాగుండాలి. ఈ సూర్యుడు గనక ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో ఏదైనా కొత్తగా రాజకీయ పరంగా అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళకి కుదరదు. ఎందుకంటే సూర్యుడు గొడవలు పెట్టే స్థానంలో 2వ స్థానంలో పడిపోయాడు ఈ నెల చక్రంలో. ఈ నెల గోచార చక్రంలో, మాస చక్రంలో 2వ స్థానంలో శని పడ్డాడు కాబట్టి, సూర్యుడు పడ్డాడు కాబట్టి రాజకీయ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉంటారు వాళ్ళు మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వచ్చే నెలలో అయితే పై వచ్చే నెలలో ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఇంకా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళాకారకుడు, అలాగే శుక్రుడే కారణం. శుక్రుడు రచన సంబంధించింది, బుధుడు
కళకి సంబంధించింది చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా కళాత్మక రంగంలో సినిమా, నాట్యము, సంగీతము, డెకరేషను, అలంకారాలు, సివిలు ఇవన్నీ కూడా ఇస్తారు. అయితే ఈ నెల మాత్రం ఈ శుక్రుడు వెయిల్లో పడ్డాడు కాబట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళు బొబ్బర్లు దానం చేస్తే కొంచెం మెల్లగా నివారణ అవుతుంది. సంతానం లేని వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? అదే సంతానానికి సంబంధించినటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో చూసుకుంటే సూర్యుడే కారణం. సూర్యుడు వీళ్ళకి సూర్యుడికి తర్వాత బంధుత్వకారకుడు బుధుడికి, అంటే రవి, బుధ, కుజ ఈ 3 గ్రహాలకి కంటిన్యూగా ఒక 8 వారాలు చేసుకుంటూ వెళ్తే సంతానం బాగుంటుంది. ఒకవేళ సంతానం ఉంటే కూడా వాళ్ళు ఎక్కువ ఖర్చులు పెట్టేస్తుంటారు కాబట్టి అది కూడా నివారణ అవుతుంది అన్నమాట. కుజ, రవి, బుధ. ఓకే గురుగారు. కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కోర్టు కేసులకి సంబంధించిందంటే ఇంకా మనకి శత్రుస్థానం. శత్రుస్థానం అంటే ఏమిటి? 6వ స్థానం. 6వ స్థానానికి అధిపతి మేషరాశి వాళ్ళకి బుధుడు అయ్యాడు. ఈ బుధుడు వచ్చి 2వ స్థానంలో కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. ఎప్పటి నుంచో ముందుకు లాగుతున్నటువంటి కేసులన్నీ కూడా కొంచెం ఈ నెల ఆఖరికల్లా కొంచెం కొలిక్కొచ్చి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. పెసలు దానం చేయండి, సరిపోతుంది. గురుగారు, ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయో చెప్పండి. ముఖ్యంగా మొత్తం ఓవరాల్గా ఈ నెలంతా కూడా ఈ మేషరాశి వాళ్ళు బుధుడికి, అంటే బుధవారాలు, మంగళవారాలు, తర్వాత శుక్రవారాలు, ఈ 3 వారాలు కూడా ఏదైనా శివాలయంకి వెళ్ళి అక్కడ అభిషేకము, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేసుకుంటూ దాన్ని తగ్గించిన దానాలు అవి ఇచ్చుకుంటూ ఉంటే కొంచెం మనశ్శాంతి కలుగుతుంది. కొత్త ప్రయత్నాలన్నీ ఇక్కడ సఫలీకృతం అవుతాయి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మేషరాశి వారి ఫలితాలు, వారికి కావాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ, మంచిది.